హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్స్ స్టార్ట్. సో మొన్న మనం క్లౌడ్ వాచ్ స్టార్ట్ చేసాం. క్లౌడ్ వాచ్లో వచ్చి మన అలారమ్స్ ఏంటి, ఆ తర్వాత లాక్స్ ఏంటి అని చూసాం. సో ఈరోజు ఈరోజు వచ్చి మనం ఈవెంట్స్లో రూల్స్ చూస్తాం అనమాట. ఈవెంట్స్ అంటే ఏంటి? బేసిక్గా ఈవెంట్స్ అంటే మీకు ఈవెంట్స్లో రెండు రకాలు ఉన్నాయండి. ఇక్కడ మీకు వెళ్ళారంటే సో ఈవెంట్స్ కింద రూల్స్ ఉన్నాయన్నమాట. క్రియేట్ రూల్ అన్నాను అనుకోండి, మీకు ఈవెంట్ ప్యాటర్న్ లేదంటే షెడ్యూల్ రెండు ఉన్నాయన్నమాట. సో ఈవెంట్ ప్యాటర్న్ అంటే ఏంది, షెడ్యూల్ అంటే ఏంటి? నేను రోజు పొద్దున 5:30కి లేవడం అనేది షెడ్యూల్ అనమాట. ఎందుకు? 6 గంటల క్లాస్ ఉంది కాబట్టి 5:30కి లేసి రెడీ అవ్వడం అనేది షెడ్యూల్. ఓకే. సో ఆబ్వియస్గా అలారం మోగుతుంది. అలారం మోగినాక లేస్తాను, నా పని నేను ఇట్లా రెడీ అవుతాను. అలా కాకుండా ఈవెంట్ ఉంటుంది అనమాట. ఈవెంట్ ఏంది? నిన్న ఈవెంట్ ఏంది? ఆ, దీనికి వెళ్ళి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళి వదిలిపెట్టేసి రావాలి, అది ఈవెంట్ అనమాట. ఓకే. సో ఈవెంట్ ఈజ్ డిఫరెంట్ అండ్ షెడ్యూల్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు నేను ఒక రోల్ క్రియేట్ చేసి పెట్టచ్చు. ఏమని అంటే, ఒక ఈవెంట్ జరిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ ఈవెంట్ ఏంటి, EC2కి వెళ్ళాను అనుకోండి. ఈసీ2కి వెళ్ళి EC2 ఇన్స్టెన్స్ చేంజ్ నోటిఫికేషన్. సో ఇప్పుడు ఏమవుతుందంటే EC2 లోపల ఇన్స్టెన్స్ ఎవరన్నా కూడా ఇక్కడ షట్ డౌన్ చేసినా, స్టాప్ చేసినా, స్టాప్ ఇలాంటి ఈవెంట్స్ ఏమన్నా వచ్చినాయి అంటే, ఓకే, సో నేనేం చెయ్యాలి? ఇలాంటి ఈవెంట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ EC2ని సడన్గా షట్ డౌన్ చేశారు అనుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అది ఈవెంట్ ట్రిగర్ అవుద్ది అనమాట. ఈ ఈవెంట్ ట్రిగర్ అవుద్ది. ట్రిగర్ అయ్యి టార్గెట్ అంటే ఏం చేయమంటావు నన్ను అని. చూడండి, ఇప్పుడు నాకు పొద్దున్న అలారం 5:30కి మోగింది అనుకోండి. పొద్దున్న అలారం ఏం చేస్తుంది? మోగుతుంది అంతే. అంతేగాని హర్ష లేయి పళ్ళు దొంకో ఇవన్నీ చెప్పదు. అవునా? అలారం మోగుతుంది. అది మోగినప్పుడు లేచి నాకు తెలిసి నేనేం చేయాలో అంత. అలాగే ఈ ఈవెంట్ ప్యాటర్న్ ఏంటంటే, ఈ స్టేట్స్ ఇదా ఎవరన్నా సర్వర్ని షట్ డౌన్ చేసినా, స్టాప్ చేసినా, స్టాపింగ్ అనే స్టేట్ వచ్చినా కూడా ఆటోమేటిక్ గా ఈ ఈవెంట్ ట్రిగర్ అవుద్ది. ట్రిగర్ అయినప్పుడు ఏం చేయాలని మనం ఇక్కడ టార్గెట్ లో చెప్పాలన్నమాట. ఓకే. యాడ్ టార్గెట్ అన్నాను అనుకోండి, ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ ఉంటుంది. దీన్ని మాట్లాడతాం ఈరోజు. సో అది కాకుండా నేను ఏం చేయొచ్చు అంటే EC2లో క్రియేట్ స్నాప్ షాట్ ఇన్స్టెన్సెస్ అని పెట్టచ్చు అనమాట. సో అంటే ఏంది? ఎవరన్నా మిషన్ ని షట్ డౌన్ ఏమైనా చేసినా కూడా ఆటోమేటిక్ ఆ వాల్యూమ్కి వచ్చి ఒక స్నాప్ షాట్ క్రియేట్ అయిపోతుంది. అది ఎలాగో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, EC2కి వెళ్ళి ఒక మిషన్ క్రియేట్ చేస్తాను. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రెండు మిషన్లు క్రియేట్ చేస్తాను. లాంచ్ ఇన్స్టెన్స్, సెలెక్ట్ T2 నానో. ఇక్కడ ఏమంటారంటే రెండు ఇన్స్టెన్సెస్ ఇస్తాను. రెండు ఇచ్చి మారుతి సెలెక్ట్ చేసి ఒకే దగ్గర పెడతాను. ఓకే. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, నాకు ఇప్పుడు రెండు ఇన్స్టెన్సెస్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే, ఈ రెండు ఇన్స్టెన్సెస్ నేను వాల్యూమ్స్కి వెళ్ళానంటే నాకు రెండు వాల్యూమ్స్ కనిపిస్తాయి. సర్వర్ 1 ఒకటి, సర్వర్ 2 ఒకటి అనమాట. సో సర్వర్ 2 ఏది దేనికి మ్యాప్ అయ్యి ఉంది? ఓకే, ఇన్స్టెన్సెస్ దీని సర్వర్ 2 8A4 వచ్చి సర్వర్ 2. 8A4 ఫస్ట్ది. ఓకే, రైట్. నౌ ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే, ఇక్కడ మీరు స్నాప్ షాట్స్కి వెళ్ళారు అనుకోండి. ప్రస్తుతం స్నాప్ షాట్స్ బేసిక్గా ఏమీ ఉండదు అనమాట. ఓకే. సో నా ప్లాన్ ఏంటంటే, ఎవరన్నా సర్వర్ని షట్ డౌన్ చేస్తే, సో ఎట్లా రైట్ క్లిక్ కొట్టి సారీ, ఇన్స్టెన్స్కి వచ్చి సర్వర్ 1 ఉంది, నేను ఇట్లా వచ్చి ఇన్స్టెన్స్ స్టేటు స్టాప్ అన్నాను అనుకోండి. స్టాప్ అన్నప్పుడు నాకు ఈ క్లౌడ్ లో ఆబ్వియస్ గా మనకేముంది, ఈ విధంగా స్టాపింగ్ వచ్చినా కూడా ఆటోమేటిక్ గా ఒక స్నాప్ షాట్ క్రియేట్ అవ్వాలా. ఇది ఈవెంట్ అండి. అంటే ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు, ముందే చేసి పెడతాను. సో నేనేం చేస్తాను, వాల్యూమ్ ఐడి కాపీ చేసి
ఇట్లా ఇస్తాను, ఇట్లా ఇచ్చి ఓకే ఇది కాన్ఫిగర్ చేస్తాను. ఈవెంట్ రూల్ 1 ఓకే క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సర్వర్ 1ని షట్ డౌన్ చేద్దాం. ఓకే షట్ డౌన్ చేయడం అంటే నేనేం చేస్తాను, రైట్ క్లిక్ ఇన్స్టెన్స్ స్టేట్ స్టాప్ అంటాను. ఎప్పుడైతే నేను స్టాప్ అన్నానో ఇదేమవుతుంది, స్టాపింగ్ ఆఫ్టర్ ద స్టాప్ డౌస్, ఫస్ట్ స్టాపింగ్ అంటుంది, తర్వాత స్టాప్డ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈవెంట్లో మనం ఏం చెప్పుకున్నాం క్లియర్గా, ఒకవేళ స్టాపింగ్ వచ్చినా స్టాప్డ్ వచ్చినా కూడా మనకు స్నాప్ షాట్ క్రియేట్ చేయని చెప్పుకున్నాం. కాబట్టి మనకి 2 స్నాప్ షాట్స్ క్రియేట్ అవ్వాలి. చూద్దాం అదే. సో నేనేం చేస్తాను, ఇన్స్టెన్స్ స్టేట్ స్టాప్ అని చెప్పి ఎస్ స్టాప్ అంటాను. సో ఫస్ట్ స్టేట్ వచ్చి స్టాపింగ్ అనమాట. ఎప్పుడైతే స్టాపింగ్ అని వచ్చిందో ఇక్కడికి ఆటోమేటిక్ ఇది ట్రిగర్ అవుద్ది. ట్రిగర్ అయ్యి మనకి ఆటోమేటిక్గా ఇది ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేయాలి. చూద్దాం క్రియేట్ అయిందా లేదా అని చెప్పి. సో స్నాప్ షాట్స్కి వెళ్తే చూసారా క్రియేట్ అవుతుందా, చూడండి స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఏంది, ఇన్స్టెన్స్ స్టాప్ అయిపోయినాక, మొత్తం స్టాప్ అయిపోయినాక, ఇది స్టాపింగ్ అనమాట. నేనేం చెప్పాను రూలు, స్టాప్డ్ ఉన్నా స్టాపింగ్ ఉన్నా కూడా స్నాప్ షాట్ క్రియేట్ చేయమని. యాక్చువల్గా అవసరం లేదు, స్టాప్డ్ అని పెడితే చాలు, బట్ నేను ఏంటంటే మీకు చూపించాలని పెట్టాను. ఇది స్టాప్డ్ కాగానే ఆటోమేటిక్ ఇంకో స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే నేను రూల్ పెట్టినాం కదా, ఇప్పుడు స్టాప్ కదా, ఇంకో స్నాప్ షాట్ క్రియేట్ అవ్వాలి. చూడండి. సో ఒక ఈవెంట్ జరిగినప్పుడు మనకి ఇలా ఇలాంటి కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది జరగాలి అని చెప్పి కాన్ఫిగర్ చేయొచ్చు. ఇదేంటంటే ఒక ఎగ్జాంపుల్ అంటేనండి. ఓకేనా, ఈవెంట్ ఈ రూల్ ఒక ఎగ్జాంపుల్, మీకు చాలా క్రియేట్ చేసుకోవచ్చు అలాగే. సో దీనికి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో కిందకి వెళ్ళామంటే మనకి సో డైనమోడిబి కానీ, సో డైనమోడిబి ఉంది. సో ఈవెంట్స్, ఆల్ ఈవెంట్స్ అని పెట్టుకొని మీరు ఏం చేయాలో చేయొచ్చు అనమాట. కానీ అందరూ వాటర్ అండి ఇది, బట్ మీకు ఏంటంటే ఉందని తెలియాలి యాక్చువల్గా. ఐఐఎం ఉంది అన్ని ఈవెంట్స్ అని. సో బట్ మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే షెడ్యూల్లో. బట్ ఈవెంట్ అర్థమైంది కదా మీకు. సో ఒక పలానా ఈవెంట్ జరిగినప్పుడు మనకి ఏం జరగాలని ఈ విధంగా కాన్ఫిగర్ చేసి పెట్టుకోవచ్చు. క్లియరా? నార్మల్ గా దీన్ని యూజ్ చేయరా ఇక్కడ ఈవెంట్స్? షెడ్యూల్ ఎక్కువ వాడతారు ఈవెంట్స్ కంటే. ఎందుకంటే ఒక ప్రాబ్లం ఉంది ఈవెంట్స్. ప్రాబ్లం ఏంటంటే మనకి ఈవెంట్స్, ఇప్పుడు ఈవెంట్ రూల్లోకి పోతే నేనేం చేయొచ్చు అంటే యాక్చువల్గా ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పాలి ఏ వాల్యూమ్ ఐడి అని ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో అది కొంచెం కష్టం కదా, మనకు చాలా చాలా మెషిన్స్ ఉన్నప్పుడు పలానా వాల్యూమ్ ఐడి ఇవ్వడం అనేది కొంచెం కష్టం బేసిక్గా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, సేఫ్ సైడ్గా రోజు బ్యాకప్ తీసి పెట్టుకుంటారు. ఎప్పుడు పోతే అప్పుడు స్నాప్ షాట్ తీయాల్సిన అవసరం ఏందండి. ప్రతిరోజు స్నాప్ షాట్ సాయంత్రం 8 గంటలకు స్నాప్ షాట్ కాన్ఫిగర్ చేసి పెడితే ఆటోమేటిక్గా స్నాప్ షాట్ అయిపోదా? అప్పుడు సేఫే కదా మీకు, ఎప్పుడు డౌన్ అయిపోయినా కూడా. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని డిలీట్ చేస్తాను. నెక్స్ట్ షెడ్యూల్కి వెళ్దాం. పనిలో పనిగా ఈ 2 స్నాప్ షాట్స్ని కూడా డిలీట్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఇన్స్టెన్సెస్కి వెళ్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి క్రియేటివ్ అంటే మీకు షెడ్యూల్ వస్తుంది అనమాట. సో ఈ షెడ్యూల్ డిస్కస్ చేసేటప్పుడు మీకు ఏంటంటే ఈవెన్ ఒక నేటివ్ బ్యాకప్ కూడా చెప్తాను. సో మీరేంటంటే ఏడబ్ల్యూఎస్లో బేసిక్గా నేటివ్ బ్యాకప్ అంటే, నేటివ్ అంటే ఏడబ్ల్యూఎస్ ఇచ్చే బ్యాకప్ ఏమి లేదనమాట. ఒకే ఆప్షన్ ఏంటంటే స్నాప్ షాట్ బ్యాకప్. సో ఏడబ్ల్యూఎస్ నేటివ్ బ్యాకప్ ఈజ్ స్నాప్ షాట్ బ్యాకప్. ఓకే, స్నాప్ షాట్స్. సో మనం ఏం చేయొచ్చు అంటే మనం ప్రతి ఒక్క మెషిన్కి కూడా స్నాప్ షాట్ క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. దాన్ని రీస్టోర్ చేసి, ఒకవేళ ఎవరైనా మెషిన్ డిలీట్ చేసినా కూడా మనం రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో స్నాప్ షాట్ మనం క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఆబ్వియస్గా, ఇక్కడ వాల్యూమ్స్కి వెళ్ళి సో రైట్ క్లిక్ చేసి క్రియేట్ స్నాప్ షాట్ అని కొట్టాలి. సో మనకి రోజు 8 గంటలకు జరగాలండి ఇది. ఓకేనా, మనకి 2 మిషన్లు అంటే రోజు ఏం చేస్తాం, మనం పోయి 2 సెలెక్ట్ చేసుకొని 1 by 1 సో ఒకటి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని క్రియేట్ స్నాప్ షాట్. 2 మిషన్లు ఉంటే పర్లా, 200 మిషన్లు ఉంటే, 2000 మిషన్లు ఉంటే ఎలా చేస్తారు? ప్రతిరోజు పోయి రైట్ క్లిక్ కూడా చేయలేరు కదా. కాబట్టి మీరు ఏం చేయాలా, ఈ బ్యాకప్ దాన్ని మీరు ఏంటంటే ఆటోమేట్ చేయాలి. ఈ ఆటోమేట్ చేయాలంటే ఏంటంటే మీకు ఇక్కడ షెడ్యూల్ ఉంది. ఈ షెడ్యూల్ ఏం చేస్తారు మీరు, కరెక్ట్గా నాకు ఇక్కడ ఇట్లా పెట్టచ్చు అనమాట. ప్రతిరోజు 8 గంటల కంటే రాత్రి 8 గంటలకి
ఇట్లా పెట్టారు అనుకోండి. అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఏ టైంకి ఏ గంటకి 8 గంటలకి ఇది వచ్చి ప్రతి వారంలో ప్రతి నెలలో ప్రతిరోజు ఉంది నెలలో తర్వాత వారం ఇట్లా ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో ఇక్కడ చూద్దాం ఆగండి. ఈ షెడ్యూల్ అంటారు దీన్ని. క్రాన్ ఇది యాక్చువల్గా లైనెక్స్ అండి. క్రాన్ ఇది అనమాట. దీన్ని క్రాన్ అంటారు. సో మీరు ఇక్కడ చూసారంటే చూడండి, ఫస్ట్ మినిట్స్ అనమాట. ఎవ్రీ మినిట్, అవరు, డే ఇన్ ఏ మంత్, ఓకేనా. సో మంత్ ఇన్ ఏ ఇయర్, డే ఆఫ్ ద వీక్, ఏ ఇయర్లో. సో నార్మల్గా మనం ఏం చేస్తాం, ఇక్కడ నేను 0-20 ఇచ్చాను అనుకోండి, రాత్రి 8 గంటలకు అనమాట. ఇక్కడ స్టార్ ఇచ్చాను అనుకోండి, ప్రతిరోజు ఒక నెలలో ప్రతిరోజు. ఇక్కడ కూడా స్టార్ ఇచ్చాను అనుకోండి, ఓకే, అంటే ప్రతి నెల. తర్వాత ఇక్కడ మీరు చెప్పొచ్చు అనమాట, ఒకవేళ నాకు బ్యాకప్ వచ్చి ఈ స్నాప్ షాట్స్ వచ్చి మాకు మండే టు దాన్ని ఏమంటారు, మండే టు ఫ్రైడే వరకే అనుకోండి. సో సండే వచ్చి 1 అనమాట, 7 వచ్చి సాటర్డే. సో అప్పుడు ఏం చేయొచ్చు, 2 to 5 బెటర్. 2 మండే, 3, 4, 5, 6. సో 2 to 6 అని పెట్టారు అనుకోండి, ఓన్లీ ఫ్రైడే వరకే అవుతాయి అనమాట. తర్వాత ఇయర్. సో నేనేం చేస్తాను మీరు చూడండి, ఇక్కడ మనం ఏం చేస్తాం, సింపుల్గా ఇలా ఇవ్వచ్చు అనమాట. 0-20 స్టార్ 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 4 1 2 3 4. అంటే అర్థం ఏంటంటే మీరు చూసినట్లయితే, సో రాత్రి 8 గంటలకి నెలలో ప్రతిరోజు, ఓకే, ప్రతి నెల, వారంలో ప్రతిరోజు, ప్రతి సంవత్సరం ఇది ఇస్తామన్నమాట. సో నేను కాన్ఫిగర్ చేసి ఇక్కడ పెడతాను. బాగుంది. ఇప్పుడు యాడ్ టార్గెట్ అంటాను. యాడ్ టార్గెట్ అన్నప్పుడు నేను ఇది వాడడం కుదరదండి, EC2 వాడడం కుదరదు, ఎందుకంటే మాన్యువల్గా స్నాప్ షాట్స్ కాదు, నాకు ఆటోమేట్ చేయాలా. అప్పుడు మనం ఏం చేస్తామంటే లాంబ్డా ఫంక్షన్ వాడుకుంటాం. ఓకే. సో లాంబ్డా అంటే బేసిక్గా ఏంటి అంటే, మీరు ఇక్కడ సర్వీసెస్కి వచ్చినప్పుడు EC2 కింద మీకు లాంబ్డా అని ఉంటుంది, అది ఓపెన్ చేశారనుకోండి. సో లాంబ్డా అనేది ఏం చేస్తుందంటే, బేసిక్గా దీనికంటూ ఏం పవర్ లేదండి, ఓకేనా. సో లాంబ్డా అనేది ఏంటి అని చెప్పమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ప్రైమ్ మినిస్టర్ పోస్టే ఉందనుకోండి. సో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఏంది, అది సేమ్ పోస్ట్ కదా. నరేంద్ర మోడీ ఉన్నప్పుడు సేమ్ పోస్టే, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు సేమ్ పోస్టే, దాని ముందుకు ఎవరున్నా కూడా సేమ్ పోస్ట్ సేమే. కానీ దాంట్లో వచ్చే మనిషిని బట్టి ఆ పోస్టు మారుతుంది. ఓకే, మన్మోహన్ సింగ్ ఉంటే అంత సైలెంట్గా ఉంటుంది, నరేంద్ర మోడీ ఉంటే అంత గోలగోలగా ఉంటుంది, ఓకేనా. అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉందన్నమాట. అలాగే లాంబ్డా కూడా ఏంటంటే బేసిక్ అది ఏం చేస్తుందంటే, సింపుల్గా చెప్పాలంటే ఒక స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంతకు మించి ఏమీ లేదు. మీరు ఇచ్చే స్క్రిప్ట్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది లాంబ్డా. సో కాబట్టి స్క్రిప్ట్ ఎంత మంచిది ఉంటే అంత బాగా లాంబ్డా పనిచేస్తుంది. తప్పితే లాంబ్డా అంటూ దాని లోపల మీరేమీ పెట్టడానికి ఉండదు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా ప్లాన్ ఏంటంటే, నేను ఇప్పుడు మనకి ఈ 2 మిషన్లు ఉన్నాయి కదా, ఈ 2 మిషన్లని బ్యాకప్ తీయాలి. నా ప్లాన్ ఏంటంటే, నా 2 మిషన్లు బ్యాకప్ అవసరం లేదనమాట. నా ప్లాన్ ఏంటంటే, ఇక్కడ ఏ మిషన్కి అయితే ట్యాగ్ ఉంటుంది కదా, ట్యాగ్ బ్యాకప్ ఎస్ అని ఉంటుందో ఆ మిషన్ మాత్రమే బ్యాకప్ తీయాలన్నమాట. బ్యాకప్ నో అని ఇచ్చా. సో నేనేం చెప్పాను, సర్వర్ని బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళకి చెప్తాను అనమాట, టీమ్స్కి, బాబు మీరు సర్వర్ బిల్డ్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ ఫాలో అవుతారు కదా, దాంట్లో బ్యాకప్ అనే ట్యాగ్ ఉంటుంది, ఎస్ అనువా కంపల్సరీగా ఇవ్వాలి మీరు అని చెప్పి. సో నెక్స్ట్ ఏంది, ఈ లాంబ్డాలో మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే, లాంబ్డా స్క్రిప్ట్ మీరు అడగచ్చు, స్క్రిప్ట్ ఉందండి, స్క్రిప్ట్ మామూలుగా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు కదా. దాంట్లో లాంబ్డా గొప్పతనం ఏంటంటే, స్క్రిప్ట్ మీకు చూపిస్తాను చూడండి, ఇదనమాట. సో ఇది ఒక పైథాన్ స్క్రిప్ట్ బేసిక్గా. ఈ పైథాన్ స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే మనకి, సో ఫస్ట్ మీరు చూసినట్లయితే లైబ్రరీస్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇంపోర్ట్ Boto3, ఇంపోర్ట్ కలెక్షన్స్, ఇంపోర్ట్ డేట్ టైమ్ అని డౌన్లోడ్ చేసుకుంటుంది. ఏంటంటే జస్ట్ లైబ్రరీస్ అనమాట. తర్వాత రీజియన్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే రీజియన్ ఇవ్వచ్చు అనమాట. నా ఇప్పుడు ఏంటంటే
ఈసీ ఈజ్ ఈక్వల్ టు boto3 క్లయింట్ అంటే ఇదేంటంటే ఇది లైవ్ పైథాన్కి సంబంధించిందండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి, డెఫినేషన్ లాంబ్డా హ్యాండ్లర్ ఈవెంట్ అండ్ కాంటెక్స్ట్ అని తీసుకొని ఫస్ట్ చెక్ చేస్తుంది. ఈసీ చూడండి, రిజర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈసీ డాట్ డిస్క్రైబ్ ఇన్స్టెన్సెస్ అంటే మొత్తం చెక్ చేయడం. దాంట్లో దేనికి ట్యాగ్ బ్యాకప్ వాల్యూ ఎస్ ఉంది అని చెక్ చేస్తుంది అనమాట. ఓకే, సో తర్వాత ఏం చేస్తుంది, మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇన్స్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ఫర్ ఇన్స్టెన్స్ ఇట్లా చెక్ చేస్తుంది. సో ఫైనల్గా ఏం చేస్తుంది అంటే, ఇది మీకు చెప్పాలంటే మీకు ఓపిక ఉంటే చదవండి ఇది. సో తర్వాత ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ఇన్స్టెన్సెస్ ట్రై రిటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇది, మీకు కన్ఫ్యూజ్ అయిపోతారేమో. ఇదేం చేస్తుందంటే స్నాప్షాట్ క్రియేట్ చేస్తుంది, 7 రోజులు స్నాప్షాట్ పెడుతుంది, అంటే లాస్ట్ 7 days స్నాప్షాట్ పెడుతుంది అనమాట. సో ఈ స్క్రిప్ట్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే ఎవరికైతే బ్యాకప్ ఎస్ అని ఉందో ఆ సర్వర్స్ స్నాప్షాట్ క్రియేట్ అవుతాయి. ఓకే, మరి ఎలా క్రియేట్ చేయొచ్చు, నాకు కావాలనుకుంటే నేను ఒక EC2 మెషిన్ క్రియేట్ చేసి దాంట్లో పైథాన్ స్క్రిప్ట్ రన్ చేయొచ్చు అనమాట. ప్రాబ్లం ఏంటంటే నాకు EC2 మెషిన్ ఉండాలిగా. ఆ EC2 మెషిన్ ఉంటే దాంట్లో నేను బిల్లింగ్ పడుద్దిగా. అది ఎప్పుడంటే ఎప్పుడు కావాల్సినప్పుడు ఆన్ చేసుకొని స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుని తలకాయ నొప్పి అంతా ఎందుకు. ప్రతిరోజు సాయంత్రం ఆన్, మీరు అనొచ్చు మీరు ఆఫ్ చేసి పెట్టుకోండి సార్ ఇబ్బంది ఏముంది అని. ప్రతిరోజు సాయంత్రం ఆన్ చేయాలిగా, ఆన్ చేసి స్క్రిప్ట్ రన్ చేయాలిగా. అదొక మాన్యువల్ టాస్క్ మళ్ళీ నాకు. ఈ బాధని ఇలా మన స్క్రిప్ట్స్ మన ప్రోగ్రామ్స్ రన్ చేసుకోవడానికి సర్వర్ బాధ లేకుండా లాంబ్డా ఏం చేస్తుందంటే మన తరపున అదే రన్ చేసి పెడుతుంది. సో లాంబ్డా అంటే ఏంది, సింపుల్ గా చెప్పాలంటే స్క్రిప్ట్స్ సర్వర్ లేకుండా, సర్వర్లెస్ అనమాట. సర్వర్ లేకుండా స్క్రిప్ట్స్ రన్ చేసే ప్రోగ్రామే లాంబ్డా. దాంట్లో మీరు పెట్టే ప్రోగ్రామ్ని బట్టే దానికి గొప్పతనం ఉంటుంది. తప్పితే మీరు లాంబ్డా అంటే లాంబ్డాకి చెప్పడానికి ఏం లేదు, దాని లోపల మీకు తెలిసి ఉండాలన్నమాట, పైథానా, నోడ్ జేసా, జావానా అని. సో నేనేం చేస్తాను, ఇక్కడ మనకి ఈ స్క్రిప్ట్ ఉందన్నమాట, ఈ స్క్రిప్ట్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. ఓకే, సో క్రియేట్ ఫంక్షన్ అంటాను, ఫంక్షన్ అని. EC2 బ్యాకప్స్ అంటాను. రన్ టైం చూసారా, మీరు ఎక్కడ స్క్రిప్ట్ రన్ చేయాలనుకుంటున్నారు. నేనేం చేస్తాను, పైథాన్ 2.7 సెలెక్ట్ చేస్తాను. ఓకే, సో వచ్చి రోల్ కావాలి మీకు, బేసిక్ ఎగ్జిక్యూషన్ రోల్ అని చెప్పి క్రియేట్ ఫంక్షన్ అంటాను. సో లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అవుతుంది అనమాట. మీరు కిందకు వచ్చారంటే ఇక్కడ కోడ్ అడుగుతుంది, కోడ్ ఇవ్వండి అని చెప్పి. సో నేనేం చేస్తాను, ఇది డిలీట్ చేస్తాను. ఇది డిలీట్ చేసి ఇక్కడికి వెళ్ళి ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అంతా Ctrl+C అని పెట్టి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, మీరు చూసినట్లయితే కోడ్ అంతా ఇక్కడ పేస్ట్ చేశాను, చేసి సేవ్ అన్నాను. ఓకే, సో మళ్ళీ మీరు ఇక్కడికి వెళ్ళి నేను లేదండి మీరు రాయరు యాక్చువల్గా ప్రోగ్రామింగ్ కానీ స్క్రిప్ట్స్ కానీ ఎవరు కూడా ఇనిషియల్ నుంచి చేయరు సూర్య. ఆల్రెడీ ఉంటాయి మీకు గిట్ హబ్లోనో లేకపోతే AWS ఇచ్చిన స్క్రిప్ట్స్ ఉంటాయి, దాన్ని మీరు తీసుకుని ఎడిట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా నేను రాసిన స్క్రిప్ట్ కాదు బేసిక్గా. సో ఆల్రెడీ ఉంటాయి స్క్రిప్ట్స్, తీసి మీరు ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. నౌ ఇప్పుడు స్నాప్షాట్స్కి వెళ్ళానంటే బేసిక్గా స్నాప్షాట్స్ ఏమీ లేవు, ఎందుకంటే మీకు చూపించాలి కదా అందుకని. సో నేనేం చేస్తాను, ఇన్స్టెన్సెస్. ఇప్పుడు ఈ లాంబ్డాని రన్ టెస్ట్ చేయాలి మనం. సో పైకి వస్తాను, పైకి వచ్చి ఇక్కడ టెస్ట్ అంటాను. సో ఈవెంట్ పేరు ఇమ్మని అడుగుతుంది, test1 అంటాను, సింపుల్గా 1 అని. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. టెస్ట్ అంటే మీరు చూసంటే ఎగ్జిక్యూషన్ రిజల్ట్ సక్సీడెడ్. మీరు డీటెయిల్స్కి వెళ్ళారనుకోండి, చూడండి అది ఫస్ట్ రన్ చేస్తుంది. రన్ చేసి సో ఇక్కడ ఫౌండ్ 1 ఇన్స్టెన్స్ దట్ నీడ్ బ్యాకప్ ఒకటి ఫైండ్ అవుట్ చేసింది. ఎలా ఫైండ్ అవుట్ చేసింది, ఏదైతే EC2కి ఎస్ అని ఇచ్చున్నామో ట్యాగు అది మాత్రమే చెక్ చేసి అది మనకి చెప్పుద్ది అనమాట. సో చూపిస్తుంది ఇక్కడ ఇన్స్టెన్స్ ఐడి వచ్చి 5C3 కరెక్టేనా చెక్ చేద్దాం. 5C3 కరెక్ట్, సో కరెక్ట్గానే తీసుకుంది. తర్వాత స్నాప్ క్రియేటెడ్, ఓకే US వెస్ట్ ఇక్కడ క్రియేట్ అయిందా, US వెస్ట్ 2లో క్రియేట్ అయింది. సో స్నాప్షాట్ బేసిక్గా పోన్లే అది తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ క్రియేట్ చేయడం కుదరదు కాబట్టి. ఎందుకైనా మంచిది, పొరపాటున అక్కడికి ఏమైనా పోయిందేమో చూద్దాం. సో మీరు చూసినట్లయితే స్నాప్షాట్ క్రియేట్ అయింది చూడండి ఇక్కడ. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేసింది. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ
ఇట్ విల్ డిలీట్ ద స్నాప్ షాట్ ఇన్ జూన్ 14 డిలీట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా మనం సో మన 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 లాంబ్డా ఫంక్షన్ పనిచేస్తుంది క్లియర్గానే. మీరు చూసినట్లయితే ఇక్కడ స్నాప్ షాట్ క్రియేట్ అయింది, అంత బాగానే ఉంది. కానీ ప్రతిరోజు సాయంత్రం వచ్చి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు కదా. ఓ రోజు నేను సెలవులో ఉంటాను, అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి మనం ఏం చేయాలా, దీన్ని తీసుకెళ్ళి ఒక షెడ్యూల్కి పెట్టాలి. షెడ్యూల్ పెట్టినప్పుడు ఏమవుతుంది, రోజు ఆటోమేటిక్గా సాయంత్రం 8 గంటలకు 9 గంటలకు మీకు ఎప్పుడు కావాలి అప్పుడు రన్ అవుతుంది. రన్ అయినప్పుడు బ్యాకప్స్ క్రియేట్ అవుతాయి. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి షెడ్యూల్ వచ్చి ఇది ఇచ్చి లాంబ్డా ఫంక్షన్. సో నేను క్యాన్సిల్ చేస్తాను, ఎందుకంటే దీని తర్వాత క్రియేట్ చేసాం కదా, రిఫ్రెష్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఓకే, సో క్రియేట్ ఎ రూల్, షెడ్యూల్, cron expression, add target lambda function, దాని కింద EC2 బ్యాకప్స్ ఇస్తాను. ఇచ్చి కాన్ఫిగర్ డీటెయిల్స్ అని చెప్పి మై షెడ్యూల్ బ్యాకప్స్ అని ఇచ్చి క్రియేట్ రూల్ అంటాను. థింక్ నేను there was error, parameter schedule expression is not valid. So పని చేద్దాం. The following example shows how to use expressions. The first example creates a rule that is triggered every day at 12 UTC. So for example ఇట్లా కాపీ చేసామనుకోండి, ఓకే. సో ఇప్పుడు చూస్తే మనకి ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ట్రిగర్ అవుద్ది అనమాట. సో కాన్ఫిగర్ డీటెయిల్స్, కాన్ఫిగర్ రూల్. సో మీకు రూల్ ట్రిగర్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం ఎవరు బిల్డ్ చేసినా కూడా మెషిన్స్ మీకు ఇక్కడికి వచ్చి, సో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, ఎవరెవరికైతే ఎస్ అని ఉంటుందో, ఇక్కడ ట్యాక్స్ ఎస్ ఉంటుందో ఆ మెషిన్స్ అన్ని బ్యాకప్ అవుతాయి. సో నేనేం చేస్తానంటే జస్ట్ ఫర్ చేంజ్ ఇప్పుడు 2 ఎస్ అని పెట్టేస్తాను. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇది నేను ఇది వెయిట్ చేయాలన్నమాట. బేసిక్గా ఎప్పటిదాకా వెయిట్ చేయాలా, సో రాత్రి 8 దాకా వెయిట్ చేయాలి, అప్పుడే పని చేస్తుంది. అందుకని నేను ఏం చేస్తానంటే, సో షెడ్యూల్ అర్థమైంది కదా మీకు, అందరికి షెడ్యూల్ అర్థమైందిగా ఎట్లా ఇచ్చుకోవాలని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రస్తుతానికి నేను రాత్రి 8 గంటల దాకా వెయిట్ చేసి ఓపిక నాకు లేదు కాబట్టి సింపుల్గా ఇక్కడికి వచ్చి 1 అని ఇస్తా, ఎవ్రీ 1 minute రన్ చేయమని చెప్తాను అనమాట. ఓకే, అప్పుడేమవుతుంది, ఇది వచ్చి షెడ్యూల్ అండి. ఇది రియల్ టైంలో వాడేది ఇది. మనం రాత్రి 8 గంటలకు 9 గంటలు రన్ అవుతాం. కానీ మన టెస్టింగ్ కోసం నిజంగా పని చేస్తున్నా లేదా సెలెక్ట్ చేయడానికి, లాంబ్డా ఫంక్షన్ ట్రిగర్ అవుతుందా లేదా సెలెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రతి 1 నిమిషంకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వమని ఇస్తాను అనమాట. ఇచ్చి బిఫోర్ దట్ నేను ఆల్రెడీ ఉన్న స్నాప్ షాట్ని డిలీట్ చేస్తాను. సో మీరు చూస్తుంటే ప్రస్తుతం స్నాప్ షాట్స్ ఏమీ లేవు. ఓకే, సో నెక్స్ట్ కాన్ఫిగర్ డీటెయిల్స్, అప్డేట్ రూల్ అంటాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి నిమిషానికి ఇది ట్రిగర్ అవుద్ది అనమాట. ఎవ్రీ 1 minute ట్రిగర్ అవుద్ది. ఇది ట్రిగర్ అయినప్పుడల్లా ఇది ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా లాంబ్డా ఫంక్షన్ ట్రిగర్ చేస్తుంది. సో లాంబ్డా ఫంక్షన్ ట్రిగర్ ఏం చేస్తుంది, లాంబ్డా వెళ్ళి మీకు ఆ స్క్రిప్ట్ రన్ చేసి మీకు స్నాప్ షాట్ ఇస్తుంది అనమాట. సో మనం ఏం చేద్దాం, స్నాప్ షాట్ రీస్టోర్ ఇక్కడ రిఫ్రెష్ చేసి చూసారా, వచ్చిందా చూడండి. మీరు ఒక 1 minute ఆగాను అనుకోండి, ఇంకో 2 వస్తాయి మీకు ఇక్కడ. సో లెట్స్ హోల్డ్ ఆన్, లెట్స్ సీ. సో కాబట్టి లాంబ్డా అనేది మీకు ఈ విధంగా మనకి స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్. మరి ఛార్జెస్ ఎలా పడతాయంటే మీకు లాంబ్డా వచ్చి మీరు ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయినందుకు మాత్రమే చూడండి ఇక్కడ. సో బిల్డ్ డ్యూరేషన్ వచ్చి 800 milliseconds. ఇట్లా బిల్ వస్తుంది అనమాట. మీకు డ్యూరేషన్ వచ్చి 735 milliseconds, రౌండ్ వచ్చి మీకు 800 milliseconds. సో మీరు ఆ రన్ చేసిన వరకే. మరి బ్యాకప్ 2 గంటలు రన్ అవుతారంటే నో, అది కాదు. బ్యాకప్ 2 గంటలు రన్ అవ్వండి, స్నాప్ షాట్ 2 గంటలు అవ్వండి, అది కాదు అడిగేది. ఈ స్క్రిప్ట్ రన్ అవడానికి ఎంతసేపు పట్టింది, అది 800 milliseconds పట్టింది. దానికి మాత్రమే మీకు బిల్లు పడుతుంది. అందువల్ల
సో రిఫ్రెష్ చేస్తే దీనికి ఇంకోటి రావాలి. అర్థమైందండి? లాంబ్డా ఏంది, లాంబ్డా ఈ విధంగా మనం లాంబ్డా ఇంకోసారి కూడా మాట్లాడుకుంటాం. ఎప్పుడంటే నేను ఏపీఐ గేట్వే ఉందన్నమాట. ఏపీఐ గేట్వే మీకు చెప్పేటప్పుడు చూడండి, మళ్ళీ ఇంకో రెండు క్రియేట్ అయింది, ఇంకో రెండు సెకండ్ మినిట్ వచ్చింది అందుకని. కాబట్టి జాగ్రత్త, మర్చిపోవద్దు. నేను పోయి దీన్ని డిలీట్ చేస్తాను, యాక్షన్స్ డిలీట్ అంటాను, లేదంటే క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట అందుకు. ఓకే, క్లియరా? అందరికీ ఎస్, నో? ఓకే. సో నెక్స్ట్ వచ్చి మీకు లాంబ్డా ఎప్పుడు చెప్తానంటే, మీకు ఇక్కడ మనం ఏపీఐ గేట్వే డిస్కస్ చేస్తామంట. ఇక్కడ ఏపీఐ గేట్వే చెప్పేటప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక సొల్యూషన్ లాగా చెప్తాను. ఈ విధంగా ఒక డైనమోడిబి క్రియేట్ చేసి, ఓకే, ఏపీఐ గేట్వే తీసి లాంబ్డా పెట్టి ఏ విధంగా మనం ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ లో మనం డైనమోడిబి డబుల్ అప్డేట్ చేయొచ్చు అని చెప్పి క్లాస్ ఉంటుంది అన్నమాట ఏపీఐ గేట్వేకి ప్లస్ మనకి లాంబ్డా. అప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తాను లాంబ్డా మీకు. ఓకే, ప్రస్తుతానికి ఇది రైట్. సో డిలీట్ ఇట్. ఓకే, నెక్స్ట్ వచ్చండి సార్ మనకి. ఇప్పుడు మన సర్వర్ లో కొంచెం డేటా ఉంటది కదా, అప్పుడు సర్వర్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు డేటా అంతా బ్యాకప్ చేయాలంటే ఎలా సార్? దీని నుంచి చేయాలా, లాంబ్డా నుంచి? అట్లేం లేదయ్యా, ఇప్పుడు సర్వర్ ఆల్రెడీ నిన్న రాత్రి బ్యాకప్ ఉంటుంది కదా మీకు, ఉమ్, ఉమ్, దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. సర్వర్ డౌన్ అయిపోయిందంటే ఇప్పుడు సర్వర్ కంప్లీట్ గా డిలీట్ చేస్తారనుకో ఎవరన్నా. సో మీరు ఉమ్, ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన విధంగా బ్యాకప్ కాన్ఫిగర్ చేస్తుంటే ముందు రోజు బ్యాకప్ ఉంటుంది కదా, రాత్రి 8 గంటలకు రన్ అయింది ఉంటుంది కదా స్నాప్ షాట్, ఓకే అది రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే సో అలా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే, సర్వర్ డౌన్ అంటే షట్ డౌన్ అయింది అనుకోండి, ఎవరైనా షట్ డౌన్ చేశారంటే దానికి కూడా ఒక ఈవెంట్ పెట్టచ్చు అనమాట. ఇంపార్టెంట్ సర్వర్ అనుకోండి, ఇంపార్టెంట్ సర్వర్ మనం ఏం చేస్తామంటే మనకి రెగ్యులర్ బ్యాకప్ కాకుండా విచ్ ఈజ్ షెడ్యూల్ కాకుండా ఈవెంట్ కూడా పెట్టచ్చు అనమాట. ఎవరన్నా మనకి షట్ డౌన్ చేసి ఎవరైనా స్టాపింగ్ చేస్తే స్నాప్ షాట్ తీసుకొని చెప్పి ఈవెంట్ కూడా పెట్టచ్చు. రెండు పెట్టచ్చు కదా అక్కడ, ఓకే ఇది కూడా పెట్టచ్చు. సో అప్పుడు ఏమవుద్ది, అప్పటికప్పుడు అంటే మీరు షట్ డౌన్ చేసినప్పుడు ఆ ముందు నిమిషం వరకు బ్యాకప్ తీసి పెట్టుద్ది అనమాట. అలా కూడా చేయండి, ఇబ్బంది లేదు. డిపెండ్స్ మీకు ఎలా కావాలంటే అలాగా. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ క్రియేట్ చేయొచ్చా? ఎన్నైనా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, లిమిట్ ఏం లేదు. ఓకే. అక్కడే ఫర్ ద లిమిట్ అయితే సేమ్ ఉంటుందండి, సర్వర్. వేలల్లో ఉంటుంది. సో నాకు గుర్తులేదు ఎంత ఉంటుందని చెప్పి. ఓకే అండి. సో ఎలా రిజిస్టర్ చేస్తాం ఏదైనా చెప్పగలుగుతారా? ఏం లేదు, రీస్టోర్ అంటే చాలా ఈజీ యాక్చువల్గా. మీరంటే స్నాప్ షాట్ ఉంటుంది కదా, మీరు రైట్ క్లిక్ కొట్టి రీస్టోర్ అనే ఆప్షన్ ఇక్కడ రాదు మీకు, బై ద వే. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఇమాజిన్ EC2 మిషన్ డిలీట్ అయిపోయింది అనుకోండి, ఓకే. సో ఎలాగని ఫర్ ఎగ్జాంపుల్ మనకి EC2 మెషిన్ ఉంది కదా, సారీ ఇది కాదు, ఇక్కడ EC2 మెషిన్ ఉంది. సో ఈ సర్వర్ ఉందండి. సో ఈ సర్వర్లో నేను ఏం చేస్తానంటే, Nginx ఇన్స్టాల్ చేస్తాను. దీంట్లో ఇన్స్టాల్ చేసి బ్యాకప్ తీసి రీస్టోర్ చేద్దాం, చూద్దాం ఎలా వస్తుందో. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని బ్యాకప్ తీద్దాం. ఓకే, సో రైట్ క్లిక్, ఇన్స్టెంట్ స్టేట్, సారీ వాల్యూమ్ ఇది. ఓకే, 5C3 కదా, వాల్యూమ్స్ 5C3 కిందది. ఓకే, క్రియేట్ ఏ స్నాప్ షాట్.
బ్యాకప్ క్రియేట్ స్నాప్షాట్ అంట. సో లాంబ్డా ఏం చేస్తుంది, మన షెడ్యూల్ రన్ అయినప్పుడు ఆబ్వియస్ గా ఓ స్నాప్షాట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, సో ఈ స్నాప్షాట్ క్రియేట్ అయినాక మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ కదా, మనం ఏం చేద్దాం, దాన్ని బేసిక్గా రైట్ క్లిక్ కొట్టి టెర్మినేట్ చేసేద్దాం. టెర్మినేట్ చేసి మళ్ళీ ఈ ట్రై చేద్దాం తీసుకురావడానికి. ఓకే, సో స్నాప్షాట్స్ ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్స్టెన్సెస్కి వెళ్తాను. ఇన్స్టెన్సెస్కి వెళ్ళి సర్వర్ 1 కదా, సో రైట్ క్లిక్ ఇన్స్టెన్స్ టెర్మినేట్ అన్నాం. ఎవరో ఒకరు టెర్మినేట్ చేస్తారు మీ సర్వర్స్ అనుకుందాం. బేసిక్గా మీరు చూసినట్లయితే షట్ డౌన్ అయిపోయింది. సో ఆబ్వియస్గా మీకు నెట్వర్క్ కూడా క్లోజ్ అయిపోయింది నాకు. సో క్లోజ్ అంటాను. సో లెట్స్ రీఫ్రెష్. సో షట్ డౌన్ అవుతుంది. ఆబ్వియస్గా ఏమవుతుంది, షట్ డౌన్ ఆఫ్టర్ దట్ అదేం చేస్తుంది, మీకు టెర్మినేటెడ్ అని చూపిస్తుంది. సో ఎప్పుడైతే టెర్మినేట్ అయిపోయిందో మీరు ఇంకా దాన్ని స్టార్ట్ చేయలేరు, ఏం చేయాలి, మీరు సర్వర్ పోయినట్టే. మరి ఆబ్వియస్గా మీరు లాంబ్డా వాడి మీరు స్నాప్ షాట్ తీసుకొని ఉన్నారనుకోండి, ఏ విధంగా చేయొచ్చు, మీరు ఇక్కడికి వచ్చి స్నాప్ షాట్కి రండి. స్నాప్ షాట్ మీకు ఉంటుంది అనమాట. రైట్ క్లిక్ కూడా మీకు ఇక్కడ రీస్టోర్ అనే ఆప్షన్ మీకు ఉండదండి. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఓకేనా, నాకు రీస్టోర్ ఆప్షన్ ఉంటుంది, నేను ఈజీగా చేయొచ్చు, కాదు అలా చేయకూడదు. సో మీరు రైట్ క్లిక్ కొట్టి బేసిక్గా ఇది మామూలు డేటా అనుకోండి. డేటా అంటే ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ప్రస్తుతం డేటా అనుకోండి. సింపుల్గా క్రియేట్ వాల్యూమ్ అంటాం అనమాట. క్రియేట్ వాల్యూమ్ అని చెప్పి ఒక వాల్యూమ్ లా క్రియేట్ అయినాక ఆ వాల్యూమ్ తీసుకెళ్లి దీనికి యాడ్ చేసుకుంటాం. సర్వర్ ఉంది కదా, ఈ సర్వర్కి యాడ్ చేసుకుంటాం ఇక్కడ డేటా వాల్యూమ్ అయితే. కానీ ప్రాబ్లం అది కాదు, నాకు ప్రాబ్లం ఏంటంటే నా మెషిన్ ఆపరేటింగ్ సిస్టమ్తో సహా డిలీట్ అయిపోయింది. నాకు అది రీస్టోర్ కావాలన్నమాట. దానికి మనం ఏం చేస్తాం, స్నాప్ షాట్స్కి వెళ్ళి దీన్ని రైట్ క్లిక్ క్రియేట్ ఇమేజ్ అంటాను. ఇమేజ్ అని నేనేమంటాను, డిలీటెడ్ సర్వర్ అని పేరు ఇస్తాను. సర్వర్ని ఇచ్చి ఎక్కడ, ఓకే ఓకే అంతా ఓకే. సో క్రియేట్ అన్నాం. సో అంటే నేను తీసిన స్నాప్ షాట్ని నేను ఇమేజ్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఏఎంఐకి వెళ్ళాను అనుకోండి, ఇక్కడ బేసిక్గా చూసారంటే ఇదేమంటుంది, మీకు ఏఎంఐ క్రియేట్ అయింది చూడండి. ఇప్పుడు దీని నుంచి నేను ఏంది లాంచ్ చేస్తాను ఒక ఇన్స్టెన్స్. సార్ ఇంతకు ముందు మనం లోడ్ బ్యాలెన్స్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా స్నాప్ షాట్ క్రియేట్ ఆటోమేటిక్ గా ఇమేజ్ కూడా వచ్చింది కదా సార్? ఇమేజ్ రాదా, ఎందుకు వస్తుంది, ఇమేజ్ క్రియేట్ చేసి వస్తుంది. ఓకే, ఓన్లీ స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. నాకు స్నాప్ షాట్ క్రియేట్ అవుద్ది. లోడ్ బ్యాలెన్సింగ్, మనకి లోడ్ బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది, లాంబ్డా చెప్తున్నావా? అంటే కాదు సార్, ఇంతకు ముందు మనకి మామూలుగా అక్కడ మనకి స్నాప్ షాట్స్ క్రియేట్ అయ్యాయి ఆటోమేటిక్ గా మనకి ఇంతకు ముందు. ఏది ఆటో స్కేలింగ్ గురించి, ఏ టాపిక్ గురించి చెప్తున్నా? సారీ, ఆటో స్కేలింగ్. ఆటో స్కేలింగ్ అప్పుడు ఇమేజ్ మనకు ముందే క్రియేట్ చేసి పెట్టాం. మనకు ముందు ఓకే ఓకే, మనం రైట్ క్లిక్ చేసి ఇమేజ్ క్రియేట్ చేస్తాం కదా. ఓకే,
సో మీరు చూసినట్లయితే నేను ఏం చేశాను ఇప్పుడు, సో ఆ స్నాప్ షాట్ డిలీట్ అయిపోయి సర్వర్ డిలీట్ అయిపోయింది, కానీ స్టిల్ స్నాప్ షాట్ బ్యాకప్ తీసుకున్నాం కాబట్టి ఆ స్నాప్ షాట్ వాడి ఇమేజ్ గా కన్వర్ట్ చేసి ఆ ఇమేజ్ ని నేను ఇప్పుడు డిప్లాయ్ చేశాను. సర్వర్ 1 వచ్చింది అన్నమాట. సో నేను ఏం చేయొచ్చు ఇప్పుడు, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి Nginx రావాలా, లేదంటే సర్వీస్ స్టార్ట్ కాలేదంటే రాదు. చెక్ కాన్ఫిగ్ ఇచ్చానే రావాలా, కొంతసేపట్లో వస్తే చూద్దాం. ఏమైందబ్బా, ఓకే తప్పు జరిగి ఉంటుంది. తప్పు ఏమై ఉంటుందంటే ఇక్కడ, సో ఇందాక నేను స్నాప్ షాట్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఇది ఫస్ట్ చెక్ చేద్దాం. ఇదేంటి యాక్చువల్ సర్వర్ ఉంది కదా, సర్వర్ కిందకు వచ్చి మనం ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, అమెజాన్ ఏఎంఐ హెచ్విఎం అని ఉంది. ఓకే రైట్. సో నేనేం చేయాలంటే ఇక్కడ స్నాప్ షాట్ ఇమేజెస్, ఒక నిమిషం, ఇమేజెస్ తప్పు క్రియేట్ చేస్తున్నాను, డిలీట్ డీరిజిస్టర్ అంటారు, ఇది తెలిసిన విషయమే. సో నాకు స్నాప్ షాట్స్కి వెళ్ళి రైట్ క్లిక్ క్రియేట్ ఇమేజ్ అన్నప్పుడు ఇక్కడ హెచ్విఎం బేసిక్గా క్రియేట్ చేసి ఇక్కడ తప్పు సెలెక్ట్ చేశాను నేను, అందువల్ల ఈ ప్రాబ్లం వస్తుంది నా ఉద్దేశం. సర్వర్ లాగిన్ కావట్లేదు. సో పారా వర్చువల్ కాదు, ర్యామ్ బేసిక్ హెచ్విఎం సెలెక్ట్ చేస్తున్నాను, నేను తప్పు సెలెక్ట్ చేశాను. సో పేరు ఏమి ఇస్తానంటే డిలీటెడ్ సర్వర్ -2 ఇది ఇవ్వాలి. ఇమేజెస్కి వెళ్దాం. చూడండి నేను పొరపాటున నేను చూడండి కెనాట్ లోడ్ డీటెయిల్స్ యూ మే బి పర్మిట్. సో ఏమైందంటే నేను పారా వర్చువల్ సెలెక్ట్ చేశాను, అందువల్ల ఇష్యూ వచ్చింది. ఇది అనవసరం, లెట్ మీ టెర్మినేట్ ఇట్. ఇమేజ్ సరిగ్గా క్రియేట్ చేయలేదు అనమాట. దీనికి ఏమైంది, కొన్నిసార్లు వియర్డ్గా బిహేవ్ చేస్తారన్నమాట. అలాగే డిలీట్ అయిపోయింది, ఇదేమో ఇంకా ఇట్లా చూపిస్తుంది. ఓకే ఇంకోసారి క్రియేట్ చేస్తాను. రైట్ క్లిక్ క్రియేట్ ఇమేజ్, ఒక ఇబ్బంది అండి. ఓకే సో మై డిలీటెడ్ సార్ రెండు వచ్చినాయి ఇక్కడ. ఎనీవే సో ఇప్పుడు దీని నుంచి క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్ లాంచ్. అందుకే నాక మొత్తం చూపించలే ఇక్కడ నాకు, చూడండి ఓన్లీ T1 మైక్రో చూపిస్తా ఉంది, T2 మైక్రో. ఓకే ఫైన్. కాన్ఫిగర్ డీటెయిల్స్ మారుతి సబ్నెట్ 1
అంటే ఇవన్నీ మనకు తెలియకపోతే ఒకవేళ విపిసిస్ అని సో బై డిఫాల్ట్ గా ఏముండవా? మీరే మేనేజ్ చేస్తుంటారండి, తెలియకపోవడం ఏముంది అక్కడ. లేదు ఇప్పుడు మనకు సపోజ్ ఇప్పుడు దాన్ని ఒకటి క్రియేట్ చేశాడు. సో బై మిస్టేక్ నేను డిలీట్ చేశాను, కానీ నేను ట్రై చేద్దాం అనుకున్నాను స్నాప్ షాట్ గా యూజ్ చేసుకొని రిజిస్టర్ చేద్దాం అనుకున్నా. సో కానీ నాకు ఇవన్నీ డీటెయిల్స్ తెలియదు బై మిస్టేక్. సో మీకు బై డిలీట్ డిఫాల్ట్ ఇవన్నీ అలాగే వచ్చేవా? ఇప్పుడు యాక్చువల్గా స్నాప్ షాట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో స్నాప్ షాట్ లో పోండి, యాక్చువల్గా చెక్ చేయండి అక్కడ. స్నాప్ షాట్స్కి వెళ్ళి ఇక్కడ స్నాప్ షాట్స్ తీసుకోండి. సో స్నాప్ షాట్ తీసుకున్నప్పుడు మీకు బేసిక్గా దీన్ని ఏమంటారు, సారీ, మీకు ఖచ్చితంగా సోర్స్ వాల్యూమ్ ఉంటుందన్నమాట, ఎక్కడి నుంచి క్రియేట్, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశారు అనుకోండి, ఎటుపోయింది సోర్స్ వాల్యూమ్, డిలీట్ అయిపోయింది కదా, మర్చిపోయాను. సో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట, ఎక్కడి నుంచి ఉంటుంది. సో మీరు డిలీట్ అయిపోయి ఒక వారం రోజుల తర్వాత రీస్టోర్ చేయాలంటే ఇబ్బంది పడతారు, ఎక్కడ డిలీట్ అయిపోయింది అని చెప్పి. మీకు బేసిక్గా సర్వర్ లిస్ట్ ఉంటుంది మీ దగ్గర, ఎక్సెల్ ఫైల్. ఓకే, బట్ మీరు ఇంక కనుక్కోవాలి అంటే ఇంకా మెటా డేటా ద్వారా కనుక్కోవాలన్నమాట మీరు ఎక్కడ ఉంది అని చెప్పి. సో ఆబ్వియస్గా మీరు దాన్ని ఏమంటారు, ఇన్స్టెన్సెస్ పోయారంటే మీకు బేసిక్గా డిలీట్ అయిపోయిన ఇన్స్టెన్సెస్ ఉంటాయి, ఏది డిలీట్ చేశారో అది అక్కడి నుంచి కనుక్కోవచ్చు, అసలు ఏది ఎక్కడ ఉంది, ఏ VPCలో ఉంది బేసిక్గా అని చెప్పి ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు. ఓకే, సో తర్వాత కీ పేరు ఏది, కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు పుల్ అవుట్ చేయాలి. కానీ మీరు AWS అడ్మిన్ ఉన్నప్పుడు ఎవరు డిలీట్ చేశారు మీరు చెప్తారు, కానీ డిలీట్ అయిపోయిన ఒక 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత మీకు మిషన్ కావాలని అనుకున్నారు అనుకోండి, మీకేం 100 VPCలు ఉండవు, ఉంటే 2-3 VPCలు ఉంటాయన్నమాట. ఓకే, సో మీరు అడుగుతారు వాడిని, ఓకే బాగానే ఉంది, మీరు ఏ VPCలు డిప్లాయ్ చేయమంటారు నన్ను. మీ దగ్గర ఇన్ఫర్మేషన్, మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు, బట్ ఇంకా కావాలంటే లోపల పోవచ్చు. ఒకవేళ నేను పుల్ అవుట్ చేయాలనుకోండి యాక్చువల్గా, సో దాన్ని ఏమంటారు, ఈ విధంగా ఇక్కడ ఐడి వాడి పుల్ అవుట్ చేయొచ్చు. దానికి ఏంటంటే ఒక కాన్ఫిగ్ అని ఒకటి ఉందన్నమాట, AWS కాన్ఫిగ్, రేపు చెప్తాను మీకు. దాన్ని అనేబుల్ చేస్తాం, దాన్ని అనేబుల్ చేసామనుకోండి దాని ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, ఏంటి పరిస్థితి అంతా అనమాట. సో దాన్ని చూడు పుల్ అవుట్ చేయొచ్చు. ఇమీడియట్గా అయితే పెద్ద విషయం లేదండి, మీకు తెలుస్తుంది, ఇక్కడే కనిపిస్తుంటుంది కదా ఏంటి పరిస్థితి అని చెప్పి, ఇన్ఫర్మేషన్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఇక్కడ మా మిషన్ ఐడి అంతా ఇక్కడే ఉంటుంది, దాని నుంచి చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, ఓన్లీ నార్త్ వర్జీనియాలో ఉంటుంది. సో ఆ తర్వాత మీకు కిందకు వస్తారు, కిందకు వచ్చి స్నాప్ షాట్స్ ఉంటుంది, అక్కడ నుంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. సో ఇంక డిప్లాయ్ చేసుకోవడమే, వెరీ స్ట్రైట్ ఫార్వర్డే కదా. అవైలబిలిటీ జోన్ ఇక్కడ ఉంటుంది. బట్ మీరు ఒక 2-3 వారాల తర్వాత చేయాలి అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్గా మీరు అడ్మిన్ అయితే మీకే తెలుసుందా ఎక్కడెక్కడ చేయాల్సి వస్తుంది అని చెప్పి. లేదా దాన్ని డిప్లాయ్ చేసి టెస్ట్ సర్వర్ చూసుకొని, మెటా అంటే అంత ఇన్ఫర్మేషన్ రాదు, కొంచెం ట్రై చేయొచ్చు అనమాట, లోపలికి వెళ్ళి దొరుకుద్దేమో. బట్ ఎగ్జాక్ట్గా మీరు అప్పటికప్పుడు డిలీట్ అయితే ఈజీ అండి. మీరు స్నాప్ షాట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత, డిలీట్ అయిపోయిన నెల రోజుల తర్వాత వచ్చి నేను రీస్టోర్ చేస్తాను అనుకోండి, మీకు మాక్సిమం ఉంటే 2-3 VPCలే ఉంటాయి. సో దాంట్లో ఏదో ఒక VPCకి వెళ్ళాలి. సో డిపెండ్స్ అపాన్ సర్వర్ కదా, ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ VPC, టెస్టింగ్ అయితే టెస్టింగ్ VPC. కాదు అనుకుంటే, మీకు ఐడియా లేదనుకుంటే, ఇంకేందంటే ఆ సర్వర్ పేరు ఏంది, ఏ టీం వాడుతున్నారు, అది ప్రొడక్షన్ టెస్ట్ అని చెక్ చేసుకొని రీస్టోర్ చేసుకోవాలి. సో అంత ఇన్ఫర్మేషన్ ఉండదు కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇమేజ్ క్రియేట్ చేశాను నేను, ఇమేజ్ క్రియేట్ చేసాము. ఇన్స్టెన్స్ లాంచ్ అయిందా, ఇంకా కాలేదు. సో AMIకి వెళ్దాం, లాంచ్ T2 నానో. launch select SPK launch. ఓకే, సో మీకు వచ్చింది. సో
ఫస్ట్ అసలు కనెక్ట్ ఉందో లేదో చూద్దాం. అంతా కరెక్ట్గానే ఉంది. ఏమైంది? ఓకే, సో మీకు కరెక్ట్గా వచ్చింది, కరెక్ట్గానే వచ్చింది అంతా. ఎర్రర్ కూడా ఏం లేదు, ఏఎంఐ ఇది కరెక్ట్గానే ఉంది. రైట్, బాగానే ఉందండి. స్టేట్ బాగానే ఉంది. స్టేటస్ చెక్స్ ఎందుకు పింగ్ కావట్లేదు? ఓకే, దేంట్లో డిప్లాయ్, తప్పు దాంట్లో డిప్లాయ్ చేశాను. ఇన్స్టెన్సెస్ సబ్నెట్ దేంట్లో డిప్లాయ్ అయింది? అట్లీస్ట్ పింగ్ కావాలా? ఇక్కడేమో నాకు చెక్స్ అని కరెక్ట్గానే చూపిస్తున్నాయి. ఓకే, లెట్ మీ సీ. పొరపాటున ప్రైవేట్లో ఏమన్నా పెట్టావా? సబ్నెట్ 1 కరెక్ట్గానే ఉంది. రాకింగ్ టేబుల్ సో root device, this name is reserved for the root for your find out mapping. Okay, right.
ఈ చెక్స్ స్టేటస్ చెక్స్ ఇంకా రాలేదు. ఏమైంటుంది? సర్వర్ ఏమో అప్ చూపిస్తుంది, పింగ్ ఏమో కావట్లేదు. ఓకే, ఓపెన్ చేద్దాం. దీంట్లో లాగిన్ చేసి ప్రైవేట్ ఐపీ పింగ్ చేద్దాం. ఏదో ఇష్యూ ఉంది, ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో ఏదో ఇష్యూ ఉంది. మీరు చూసినట్లయితే ఇది ప్రైవేట్ ఐపీ కూడా పింగ్ కావట్లేదు. సో మన ఇమేజ్ ఫస్ట్ వాల్యూమ్స్ బాగానే క్రియేట్ అయింది. ఓకే, ఇమేజ్ కరెక్ట్గా క్రియేట్ చేసామా? వాల్యూమ్స్, స్నాప్ షాట్స్, స్నాప్ వచ్చి ఇది. ఓకే, రైట్ క్లిక్, క్రియేట్ ఇమేజ్. So okay, back root device, volume of the instance, create a when snapshot root device, terminate the instance, later launch. Okay, it can be useful if you don't original AMI that you launch instance from, but you need to be able to launch. Okay, fine. Snapshot for volumes, type the name ID, actions, create image. Okay, in the create image snapshot, getting a parent instance, then choose the same options. Architecture, choose for 32-bit or x86 for 64-bit. ఓకే, సో అదేమన్నా తప్పు చేసామా? ఓకే, ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసేటప్పుడు ఫర్ ఓకే, ఆల్రెడీ ఇన్స్టెన్సెస్ చూద్దాం. ఇన్స్టెన్సెస్ సర్వర్ 1, 2 అప్లో ఉంది కదా. 2 అప్లో ఉన్నప్పుడు మనకి సో x86 60 ఆర్కిటెక్చర్ కరెక్టే. ఓకే, కరెక్ట్గానే ఉంది. Choose whether instance is launched the same as a para virtual for more information. Okay. Okay, para virtualization icon kernel ID choose. Okay, from the list if you choose add volume, expand default size, choose AMI, choose to launch. సో అంతా కరెక్ట్గానే చేసాం. సో పని చేయాలండి, మనం ఏం తప్పేం చేయలేదు ఇక్కడ. సో కరెక్ట్గానే డిఫైన్ చేసాం అంతా. సరే, ఇంకో డిప్లాయ్ చేద్దాం అట్లయితే. ఏఎంఐస్ ఉంది. సో రైట్ క్లిక్, ఏమంటుంది ఇక్కడ? ఆర్కిటెక్చర్ వచ్చి x86 64 HVM. ఓకే, వర్చువల్ EBS బ్లాక్ డివైజెస్ కరెక్ట్గానే ఉంది. క్రియేట్ ఇమేజ్ అన్ని హార్డ్వేర్ వర్చువలైజేషన్ కాబట్టి ఇబ్బంది లేదు. ఇది ఒక ఇన్స్టెన్సెస్, లాంచ్ ఇన్స్టెన్స్, అమెజాన్ లైనక్స్, ఇది మనం సెలెక్ట్ చేసుకుంది. HVM, EBS. ఓకే, T2 Nano,
సో కరెక్ట్, అంతా కరెక్ట్గానే ఉందండి. సిస్టమ్ రీచబిలిటీ పాస్డ్ వచ్చింది, ఇదేమో పింగ్ కావట్లేదు. So these checks monitor software and network configuration, instance reachability 6 minutes ago. So the problem ఉంటుంది, reboot this instance, modify operating system config, image launch replacement. Sorry, right click, instance states, reboot. Platform, HVM, root devices. That's server 2, configure, allow, next launch. Okay, launch. చూద్దాం, రెండో మిషన్ డిప్లాయ్ చేశాను. సో ఇంక ఇది కూడా రాకపోతే మనం చేసిన ఇమేజ్లో ఏదో తప్పు ఉందండి. సో ఇమేజ్లో ఏదో తప్పు ఉంది. నేను నాకు తెలిసి అయితే కరెక్ట్గానే క్రియేట్ చేశాను. మేబీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది, అది ఫిగర్ అవుట్ చేయడానికి టైం పడుతుంది నాకు. సో రెండింటికి వ్యత్యాసం చూసుకోవాలి. అప్పుడు సర్వర్ 2 ఉంది, సర్వర్ 2 చూసామంటే T2 నానో, AWS ఇది. సో AMI ఈస్ ఫైన్. HVM టెనెన్సీ డిఫాల్ట్, HVM కరెక్ట్గానే ఉంది. ఓకేనండి, నేను అట్లా మళ్ళీ చెక్ చేస్తాను, నా ఆఫీస్లో చెక్ చేసి మీకు చెప్తాను రేపు, ఓకేనా? ఎందుకంటే టైం పట్టేటట్టుంది. ఎక్కడ తప్పు తెలియదు, ఎందుకంటే మా అంతా కరెక్ట్గానే చేసాం. ఇక్కడ EMI కూడా కరెక్ట్గానే వచ్చింది. మేబీ EMI కరెక్ట్గా చేయలేదా, సో అది కూడా చూడాలి. సో చెక్ చేసి రేపు మాట్లాడుకుందాం. ఓకే ఓకే, సీ యూ గైస్, సీ యూ టుమారో, బాయ్.